ఎల్నినో సామాన్యుడి బడ్జెట్ని తలకిందులు చేస్తోంది. ఇప్పటికే అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగి మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లు పడుతుండగా నేను మాత్రం ఏం తక్కువ అంటూ ఆ జాబితాలోకి ఉల్లి సైతం చేరిపోయింది. వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు పడిపోయింది. మన దగ్గర ఉత్పత్తి తగ్గిపోవడంతో మహారాష్ట్ర నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉల్లి ధరల ఘాటు ఎక్కువై కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. ఉల్లిగడ్డ ధరల ప్రభావంపై మా ప్రతినిధి మురళి అందిస్తారు. గౌతమ్, ఈ ఎల్నినో ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉల్లి సాగు పైన తీవ్రంగా కనిపిస్తోంది. 2 నెలల నుంచి ఈ కర్నూలు జిల్లాలో వర్షపు జాడ కనిపించకపోవడంతో ఉల్లి సాగు చేయాలనుకునేటువంటి రైతులందరూ కూడా ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనే అత్యధిక ఉల్లి సాగు చేసేటువంటి జిల్లాలో కర్నూలు ప్రథమ స్థానంలో ఉంది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 24,000 హెక్టార్ల నుంచి 30,000 హెక్టార్ల వరకు కూడా ఉల్లి పంటను రైతులు సాగు చేస్తుంటారు. ఎక్కువగా కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని నల్లరేగడి నేలల్లో ఈ ఉల్లి పంటను అత్యధికంగా రైతులు సాగు చేస్తుంటారు. కర్నూలులోనే ఉల్లి మార్కెట్ కూడా ఉండడంతో ఈ జిల్లాలో పండించినటువంటి ఉల్లి పంటనంతటి కూడా కర్నూలుకు తీసుకొచ్చి వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి ఇక్కడికి విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వ్యాపారస్తులు ఈ కర్నూలు జిల్లాలో సాగైనటువంటి ఉల్లి పంటను ఈ వ్యాపారస్తులు ఇక్కడి నుంచి మలేసియా, ఆఫ్రికా దేశాలు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 2 నెలల నుంచి జూన్ మొదట్లోనే ఉల్లి పంట సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా జూలై ఆఖరి వస్తున్నప్పటికీ కూడా ఉల్లి పంట సాగు చేయలేదు. సాధారణ విస్తీర్ణం 24,000 హెక్టార్లు అయితే ఇప్పటికీ కనీసం 2,400 హెక్టార్లు కూడా సాగు చేయలేనటువంటి దయనీయమైన పరిస్థితి ఉల్లి రైతులది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ కర్నూలు జిల్లాకు అవసరమైనటువంటి ఉల్లి కోసం కొందరు వ్యాపారస్తులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెల 2,000 మెట్రిక్ టన్నుల ఉల్లి కర్నూలు జిల్లాకు వస్తుంది. వ్యవసాయ మార్కెట్ కూడా 600 మెట్రిక్ టన్నులను అక్కడ నిల్వ చేసి రిటైల్గా అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులు కూడా విక్రయిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఉల్లి ధరలు కూడా ఘాటెక్కుతున్నాయి. గత 15 రోజుల కిందటి వరకు ఉల్లి కిలో ధర 15 రూపాయలు ఉంటే ఇప్పుడు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినటువంటి ఉల్లి ప్రభావం కారణంగా కిలో 40 నుంచి 50 రూపాయలు ధర పరుగుతోంది. దీనిపైన రైతులు కావచ్చు, సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా ధరలు అమాంతం పెరిగిపోతుండడం వల్ల కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతోపాటు ఈ ఎల్నినో ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మరో వారం 10 రోజుల్లో వర్షాలు పడితే కూడా సాగు చేయాలని రైతులు భావిస్తున్నప్పటికీ ఆ జాడ ఎక్కడా కనిపించకపోవడంతో ఉల్లి సాగు చేసేటువంటి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పండించినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించినటువంటి ఉల్లి సాగు ఎకరాకు 25 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులను కర్నూలులో ఉన్నటువంటి ఉల్లి మార్కెట్కి తీసుకొచ్చి రైతులందరూ కూడా విక్రయిస్తూ ఉంటారు. ఈ ఉల్లిని విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి సెస్ రూపంలో ఏటా 40 కోట్ల రూపాయల రాబడి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఉల్లి సాగు చేయలేకపోవడంతో కోట్ల రూపాయల ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవైపు రైతులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజలందరూ కూడా ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఇది కర్నూలు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు. రైట్, ధన్యవాదాలు మురళి.